హాయ్, హలో, వెల్కమ్ టు చుట్టి లాక్స్ అండి. చాలా రోజులు అయిందండి వంటలు పెట్టక, నేను కుకింగ్ చేయక. ఎందుకంటే ఫోన్ ప్రాబ్లం వచ్చిందండి, వీడియో సరిగ్గా రావట్లేదు. వీడియో అప్లోడ్ చేయడానికి డౌన్లోడ్ అవ్వట్లేదండి. అందుకని చాలా రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు. నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అండి మా కోళ్ళు ఈరోజు అమ్మాయి గుడ్డు కారం చేస్తుంది. హాయ్ చెప్పు అమ్మాయి. శాంతి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అంటే ఇలా చెప్పాలమ్మాయి, ఇట్లా హాయ్ అని ఇట్లా. హాయ్ ఇప్పుడండి గుడ్డు కారం చేస్తున్నాము. వాటికి కావాల్సిన పదార్థాలండి. కోడిగుడ్లు ఉడకపెట్టాను. ఒలువమ్మ గుడ్లు ఒలిసి గిన్నెలో పెట్టు. ఎన్ని కోడిగుడ్లు అంటే గుడ్లు చూపించమ్మా. 7 కోడిగుడ్లు అండి. 7 కోడిగుడ్లకి 3 పెద్ద ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, సరిపడంత ఉప్పు వేసుకున్నాం. మంచి కారం అండి, చూసారా కలర్ఫుల్గా ఉంది కారం, కొత్త కారం, చాలా టేస్ట్గా ఉందండి. నేను చేపల పులుసులు వేసానండి, చాలా బాగుంది. పట్టించుకున్నాము మేము, కొన్న కారం కాదు. చిన్నుల్లిపాయలండి 5-6 రెబ్బలు అయితే చాలండి, ఎక్కువ ఘాటింది ఎండాకాలం. కొంచెం అంటే కొంచెం జీలకర్ర అండి, చూపిస్తాను నేను. ఇవన్నీ రోట్లో వేసి నూపుకోవాలండి, బాగుంటుంది. కొంచెం కారం వేసుకొని ఇలా చల్లాలండి. తర్వాత నెక్స్ట్ ఉప్పే అమ్మాయి, సాల్ట్, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. కలుపు, చేత్తో కలుపు, చెదరకుండా కలుపమ్మ. కలిపి పక్కన పెట్టేసి మూత పెట్టి చిటికెడు జీలకర్ర వేసుకోవాలండి. ఫస్ట్ చున్నిపాయలు, ఇంకా చున్నిపాయలు అయ్యమ్మా. ఉప్పు కూడా వేయమ్మా, స్పూన్ పసుపు వేయాలండి, పసుపు వేయమ్మా. కరివేపాకు వేయాలి. చాలా బాగుంటుందండి, వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. దాంట్లో పడుతున్నాయి పసా తిరగదు. ఇవ్వండి, రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలండి. గల్లు ఉప్పు అయితే కరగదు కదా. తర్వాత కారం వేసుకోవాలండి. పచ్చగానే దంచుకోవాలండి, కచ్చాపచ్చగా దంచాము. ఇప్పుడు తీసేసి గిన్నెలోకి ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. లోపల చూపిస్తాను. హ్యాపీ మదర్స్ డే అండి. నిన్న మా అమ్మాయి చాలా సస్పెన్స్గా వచ్చింది, సడన్గా వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు నాకు. తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. బాండీ పెట్టేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసిందండి. వేడెక్కింది బాండీలో ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ కూడా వేడెక్కినాక ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. చిదరవకుండా ఫ్రై చేసుకోవాలండి. గుడ్లు ఇంకా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవ్వలేదు, లైట్గా ఫ్రై అయ్యింది. మాడకుండా చూసుకోవాలండి. అంత చిద్రవ్వకుండా చూద్దామని చిద్ర అయిపోతూనే ఉంటుందండి. ఎగ్స్ నురుగు వచ్చేస్తుంది, అందుకని చిద్రవ్వకుండా తీసుకోవాలి. వేరే బౌల్లోకి తీసుకోవాలండి. ఇవి ఫ్రై అయినాక ఆయిల్లో కొంచెం కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇదిగోండి ఆవాలు తీసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక మనం ఉల్లిపాయ పేస్ట్ ఇట్లా చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. కావాలండి. బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కలర్ఫుల్గా ఉందండి. ఉప్పు కారం చాలా పోతే చూసి వేసుకోవాలి. ఇలా ఫ్రై అయింది కదండి, ఇందులో ఎగ్స్ వేసి ఉంటానండి.